రక్షణ కథ నడిపి అకరి రక్షించి పరదైసు కొనిపోయి శిక్షితునికి బోధింపక శాంతి లక్షణము చూపుచు రక్షించి ఏడు మాటలు పలికిన తల్లికి నొక సంరక్షకు ఎల్లరకు మాగురి కనుపరచినావా తల్లికి సృష్టికర్త ప్రేమ ధనాయుండ వైగౌరవించి ఏడు మాటలు నరుడవు కాయగా దేవా నన్నేలా విడిచితివని అడిగినావా నరుడవును దేవుండావు కాన నా పూర్ణ రక్షకుడని రుజువైనావా ఏడు మాటలు పలికిన ఎన్నిక జనుల ద్వేషంబు నీకు ఎందాయైనందున దప్పికొన్నావా ఉన్నాయందకు బాధకు కోటాలే నందున ఏడు మాటలు ఆబోలారా వలసిన పనులెల్లా ముగించినావా ఆపదలు అగవారి తుదకు అంతము కారస ఏడు మాటలు కనుగాని మరణము జనాకుని చేతుల అప్పగించితి జనులందరును ఈ పద్ధతి కడను అనుసారించునాట్లు ఆత్లు
త్యాంశములు ఎరుక ఏరో మాటలు పలికినా కలువరి గిరిగట్ట వైపు గొల్గొతా కొండ వైపు వేలాడుచున్న యేసుక్రీస్తు ప్రభువారి వైపు మాత్రమే నిదానించి చూద్దాం. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా లోకములో ఉన్న మానవులందరి పాపముల నిమిత్తమై ఆయన భారమును భరించుచు శ్రమను భరించుచు వేదనను భరించుచు గాయములను రక్తమును కార్చి తనను బాధ పెట్టిన వారు, ఆయనను బంధించి కోర్టుకు తీసుకుని వెళ్ళి అవమానపరిచిన వారు, పిడికిళ్లతో గుద్దిన వారిని, అరచేతులతో చరిచిన వారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన వారు, 39 కొరడా దెబ్బల చేత వీపంతా చీలిపోవునట్లుగా కొట్టిన వారు, మైలేని శిలువ భారమునెత్తి కొట్టుచు తన్నుచు హింసించుచు గొల్గొతా కొండపైకి తీసుకుని వెళ్ళిన వారు, ఆ శిలువపై పరుండబెట్టి 2 చేతుల్లో మేకులు 2 పాదములలో మేకులు కొట్టిన వారు, ప్రక్కలో పొడిచిన వారు, వారి నిమిత్తమై ఆయన విజ్ఞాపనము చేయించున్నారు, ప్రార్థన చేయించున్నారు. వారు నాశనమైపోవాలని కోరలేదు. మానవుడైతే, మనిషి స్వభావం అయితే ఒకరేమైనా బాధ పెట్టారంటే వారు పాడైపోవాలని కోరుకుంటారు. కొట్టారంటే మరలా వారిని కొట్టాలనుకుంటారు. ఒక మాట తిడితే మరలా వారిని తిట్టాలనుకుంటారు. ఆయన కొట్టిన వారిని కొట్టలేదు. మనం పాడుకుంటాం కదా, తండ్రి గారు పాడిన కీర్తనలు. తిట్టినాను మరలా వారిని తిట్టడాయేను, కొట్టినాను మరలా వారిని కొట్టడాయేను, కొట్టడాయేను, కొట్టడాయేను. తన్నో చంపు జనులాయేగాల దయను చూపెను, తన్నో చంపు జనులాయేగాల దయను చిన్నోగా దొంగను రక్షింప చేయి చాపెను, చేయి చాపెను,
శాపమేరుగా నకి ప్రభుని బాగా శాపవాక్య వలను బల్కి శ్రేమాలు ఎన్ని మాటలు తిట్టారో, ఎంతమంది తిట్టారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు, పరిహాసమాడారు, పరిహసించారు. నీవు క్రీస్తువు కదా, రక్షించుకో అన్నారు. కన్నకు బట్ట కట్టి వీపు మీద గట్టిగా గుర్తి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించమన్నారు. ప్రవక్తవు కదా అని ఎగతాళి చేస్తారు. నువ్వు శిలువ మీద దిగిరా, నీవు లోకరక్షకుడు కదా, నీవు దిగిరా, నిన్ను నీవు రక్షించుకో, లోకాన్ని రక్షిస్తానన్నావే, నిన్ను నీవు రక్షించుకొని దిగిరా అని ఏలన చేస్తారు. ఎన్ని మాటలన్నా వారిని ఏమి అనలేదు. తిట్టినను మరల వారిని తిట్టడాయనో, కొట్టినను మరల వారిని కొట్టడాయనో, తన్ను జంపు జనుల ఎడల దయను చూపెను, తన్ను జంపు జనుల ఎడల దయను చూపెను, చిన్నుగా దొంగను రక్షించడానికి చేయి చాపెను. దైవజనులు పాడినట్లుగా ఆయన తనను బాధ పెట్టిన వారిని గురించి విజ్ఞాపనము చేయించున్నారు, ప్రార్థన చేయించున్నారు. ఏమని ప్రార్థన? వారు నాశనమైపోవాలని కోరుకోలేదు, కొట్టిన వారందరూ చనిపోవాలని కోరుకోలేదు, వారందరూ కాలిపోవాలనుకోలేదు. ఒకవేళ ఆయన నోటి వెంబడి ఆ మాట వచ్చినట్లయితే వారందరూ చనిపోయేవారు. అందుకేనేమో ఆయన ప్రేమామయుడు కనుక, ఆ శిలువమూర్తి ప్రేమాస్వరూపి, ఆ రూపమే ప్రేమ, ఆ స్వరూపమే శిలువ రూపమే, వేలాడుచున్న యేసు యొక్క స్వరూపమే ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడిలో ప్రేమ కాదు, దేవుడే ప్రేమ, ఆయన రూపమే ప్రేమ. ప్రేమతో కొట్టిన వారిని క్షమిస్తున్నా. తండ్రి, మీరేమి చేయించున్నారో వీరికి క్షమించు. తండ్రి క్షమించకపోతే తండ్రికి కోపం వచ్చి కుమారుని శిక్షించినందుకు, కుమారుని శ్రమ పెట్టినందుకు తండ్రి ఎక్కడ శిక్షిస్తాడో అని తండ్రికి విజ్ఞాపనము చేయించున్నారు. దేవుండావు కానీ నిన్ను తీర్చం క్షమింపా జీవామై ఉండాని నిన్ను చావుదే పలుగోట సహింపా ఏడు మాటలు దేవుడవు గనుక నిన్ను చంపువారిని క్షమించావు. జీవము గనుక నీవే జీవమై ఉన్నావు గనుక ఎంత కొట్టినా ఎంత హింసించినా మూడవ దినమున తిరిగి లేస్తానులే అని జీవమైన నీవు చావు దెబ్బలను సహించుకున్నావు. నరుడైతే సహించుకోలేడయ్యా, మేమైతే సహించుకోలేమయ్యా. ఒక్క మాట అంటే సహించుకోలేమయ్యా, ఒక్క మాటకే భరించుకోలేమయ్యా. ఒక్క మాట తిరిగితే అదే మనసులో పెట్టుకుంటామయ్యా. ఈ మా స్వభావం ఎలాంటిది, నీ స్వభావం ఎలాంటిదయ్యా. శత్రువులను కూడా ప్రేమించమన్నావే, శత్రువులను కూడా ప్రేమించమన్నావే, వారి కొరకు ప్రార్థన చేయమన్నావే.
అది నీవు చేసావయ్యా సిలువలో. చాలా మంది చెప్పే వరకే ఉంటారు, కానీ మీరు చెప్పారు, చెప్పిన మాట సిలువలో నెరవేర్చారు, చేసి చూపించిన ఓ ప్రేమాస్వరూపి, ఓ ప్రేమాస్వరూపి, నీ రూపమే ప్రేమ, నీ రూపములోనే క్షమాపణ. దేవా, క్షమాపణ రూపివైన నీవు నన్ను క్షమించయ్యా. ఆ రోజున వారు కొట్టారు, కానీ ఈ రోజున నేను నిన్ను హింసించుచున్నాను. నిన్ను మరలా సిలువ వేసి ఉన్న పాప జీవినయ్యో అన్నారు దైవజనులు. నిన్ను నమ్మి ఇంకా మార్పు చెందని వారు, నిన్ను నమ్మి వారి నోటితో అనరాని మాటలు మాట్లాడేవారు, నిన్ను నమ్మి వారి తలంపులలో చెడ్డ చెడ్డ ఆలోచనలు కలిగిన వారు, నిన్ను నమ్మి వారి యొక్క నేత్రములతో చూడరాని దృశ్యములు చూచువారు, నిన్ను నమ్మి చేయరాని పనులు చేయువారు ఎందరున్నారు? వారందరూ నిన్ను సిలువకు వేస్తున్నారే, వారందరూ నిన్ను మరలా కొడుతున్నారే. ఆ దినమునైతే వారు ఒక్కసారి చెప్పారు, కానీ నేను క్రీస్తును నమ్మిన బిడ్డలైన వారు ఎన్ని మార్లు సిలువకు వేస్తున్నారో, ఎంతమంది సిలువకు వేస్తున్నారో. అయ్యా, ఆ గుంపులో నేనున్నట్లయితే నన్ను కూడా క్షమించుమయ్యా అని చేతులెత్తి అడగాలి. నా దోషములను కడుగుమని నీ పరిశుద్ధ రక్తముతో, ఇమ్మానుయేలు రక్తముతో, ఎంపైన రక్తముతో, ప్రశస్తమైన రక్తముతో, పరిశుద్ధమైన రక్తముతో కడుగుమునైనా కడుగుముతో. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ సిలువ త్యాగములకు, నీ సిలువ త్యాగములకు, నీ సిలువ త్యాగములకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములయ్యా, 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 స్తోత్రములు, స్తోత్రములు. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము, నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, ఎంతగానో ప్రేమించెను. సాతాను అందాలలో జీవాపు అందాలను, సాతాను అందాలలో జీవాపు అందాలలో కృపలో నిరతము నడుపును, కృపలో నిరతము నిలుపును. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో
కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును కల్వారి గిరిపైనను ఆ సిలువ మరణంబును నా కోసమే యేసు శ్రమ పొందెను నా కోసమే యేసు శ్రమ పొందెను నా
కరుణించెను నా పాపమంతటిని నా పాపమంతటిని ఎంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను ఎంతగానో నన్నెంతగానో చతుర్థి అందరూ నా మీద ప్రేమతో శిలువ శ్రమను సహించి క్షమాపణ రూపిగా మొదటి మాటలు క్షమించిన దేవా ఈ శిలువ ధ్యానములలో ఉన్న మాకును అతి క్షమాపణ గుణమును దయచేయండి అయ్యా. మాలో ఉన్న స్వార్థ బుద్ధి, మాలో ఉన్న కోప బుద్ధి, మాలో ఉన్న చెడ్డ బుద్ధిని తీసివేసి మాలో మీ బుద్ధి, మీ మనస్సు, మీ శిలువ స్వరూపమును మాకు ఇవ్వండి. నా రూప లావణ్యములు నీ రూప లావణ్యములగును. నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును. అది జీవమన్నావు కదయ్యా. అంటే మీ రక్తము నాలోనికి పంపించి నీ రూపములోనికి మార్చండి. నీ మనస్సు నాకు ఇవ్వండియా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ కలవరి నాలుగా ఈ కలవరి గరువులలో అందరినీ మీ శిలువలకు నడిపించండి, శిలువలకు నడిపించండి. దేవా దేవా మీ రాకడ దినములలో క్రైస్తవ సంఘములకు మీ రక్తపు కంచెను ఉంచండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు దేవా మీరుండండి, విడిపించండి, కాపాడండి. సేవకులకు ప్రత్యేకమైన కాపుదలు ఇవ్వండి. అయినా ప్రవీణ్ పాస్టర్ యొక్క దేవ కార్యమును, దేవా న్యాయమును జరిగించండి. ఈ అధికారి న్యాయము చేయలేడు గాని నీవే న్యాయము చేయగలవు. ఆ కుమారునికి కుటుంబానికి న్యాయకర్తవు నీవే. ఏమి జరిగినదో మీకు తెలుసు నాయనా. మీ కార్యము చేయండి, మీ కార్యము చేయండి. ఉజ్జీవాన్ని రగిలించండి. పరిశుద్ధాత్మ ఉజ్జీవం క్రైస్తవ సంఘము ఏకమై రాకడకు సిద్ధపడే సంఘముగా మార్చండి. రాకడ సిద్ధపాటు కలిగిన సంఘముగా ప్రతి విశ్వాసులు ఉజ్జీవాన్ని కలిగించి మహిమ పొందును, ఘనత పొందును. త్వరగా వచ్చుచున్న యేసు నామమున మోకరించిన బిడ్డలందరినీ శిలువ ధ్యానముల ద్వారా ధ్యానపరులుగా మార్చండి, భక్తిపరులుగా మార్చండి, మిమ్మల్ని చూచేవారిగా మార్చండి, మీ స్వరములు వినేవారిగా మార్చండి. ఈ శిలువ ధ్యానముల ద్వారా స్వస్థత కార్యములు చేయండి. దేవాస్పత్రులు ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి నాయనా. కుమారుడు దేవా శివ గారిని మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతనివ్వండి. మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోండి. త్వరగా వచ్చుచున్నా యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు దేవా. అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం, మౌనముగా ప్రభువును చూద్దాం.